ఓకేనండి, అరిసెలు అయితే మనకు అయిపోయినాయి. మొత్తం నొక్కేసాను అనమాట. మొత్తం ఎన్ని అరిసెలు వచ్చినాయంటే 14 కేజీల అరిసెలు వచ్చినాయండి. మొత్తం ఇట్లా దగ్గరికి ఇదిగో చూడండి, అరిసెలు మనకి ఎంత పర్ఫెక్ట్ గా కలర్ గానీ అసలుకి స్ట్రెచ్చర్ గానీ రౌండ్ అప్ గానీ అరిసెలు ఎంత నీట్ గా ఎంత బాగా వచ్చినాయి. ఇదిగోండి రండి ఇట్లా చూపించమ్మా. చూసావా, చాలా 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 బాగా వచ్చినాయి అరిసెలు మనకైతే. ఇదిగోండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈ రోజు ఏంటంటే మనకు అరిసెలు ఆర్డర్ వచ్చింది. 300 అరిసెలు, నువ్వుల అరిసెలు. అంటే ఆయిల్ తోటే కాల్చడం, నెయ్యి పిండిలో అయితే వేస్తానంట. ప్లీజ్ మీరు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూపిస్తే అరిసెలు నీట్ గా. ఇదిగోండి పిండి అయితే వేపించుకొచ్చుకున్నాను నేను. వచ్చేసి 4 మానికల బియ్యం. 4 మానికల బియ్యం అంటే మీకు ఎలా చెప్పాలి, 8 కేజీల బియ్యం అండి. 8 కేజీల బియ్యం నైట్ అంతా నానబెట్టుకుని ఉదయాన్నే వేపించుకొచ్చుకున్నా. 12 గంటల వరకు నానితే సరిపోతుండే. పిండి అయితే చాలా మెత్తగా ఉంది, బరకుండకూడదు అనమాట. ఇదిగోండి 8 కేజీల బియ్యం. ఇది వచ్చేసి 8 కేజీల బియ్యం. బియ్యం వచ్చేసి కంట్రోల్ బియ్యం కాదండి, 73 బియ్యం అంటారు. బీబీటీ బియ్యం వేస్తే కూడా మనకి ఏంటంటే అరిసెలు అనేది పర్ఫెక్ట్ గా రావన్నమాట. 8 కేజీల బియ్యానికి బెల్లం ఎంత తీసుకుంటున్నాను చూపిస్తా చూడండి. 8 కేజీల బియ్యానికి వచ్చేసి ఇదిగోండి 5 కేజీలు 400 బెల్లం వేస్తున్నాను, 2 గ్రాములు. ఓకేనండి, అక్క అరిసెల వీడియో పెట్టావుగా మళ్ళీ ఎందుకు పెడుతున్నావు అంటారేమో. ఇది పెద్ద వీడియో కదా అందుకని పెడుతున్నానండి. మొత్తం చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చాలా చిన్నగానే చేస్తాను అనమాట వీడియో. ఇదిగోండి, ఇప్పుడు ఒక డబ్బా నీళ్లు తీసుకోవాలి. ముందు బెల్లం కొట్టుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు నన్ను, అక్క కంట్రోల్ బియ్యం పోయాలా అరిసెలకి, ఏం బియ్యం పోయాలో అని అడుగుతున్నారు. కంట్రోల్ బియ్యం గిట్టని వాళ్ళు బీబీటీలు బియ్యం పోసుకుంటే అయితే అరిసెలు రావండి. ఎందుకంటే అరిసెలు 73 బియ్యం అని ఉంటాయి, పోయాలి. బీబీటీలు బియ్యం పోతే అరిసెలు అనేవి మనకు రావు. ఓకేనండి, బెల్లం అయితే మెత్తగా కొట్టేసుకోవాలి. నాకు ఇలానే అలవాటు అండి, కళాయిలో బెల్లం కొట్టేసుకోవటం. మీరు కింద కొట్టి వేసేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి 8 కేజీల బియ్యానికి 5 కేజీలు 400 బెల్లం తీసుకున్నాను. ఇదేంటంటే మనకి మంచిగా చూపించండి. ఇదేంటంటే మనకి మంచిగా ఆర్డర్ పెట్టారనమాట. వాళ్ళకి ఏంటంటే 300 అరిసెలు అంటే 12 కేజీల అరిసెలను వాళ్ళకి కావాల్సింది 10 కేజీల చెక్కలు. ఓకేనండి, పాకం అయితే మనకు పొంగు వచ్చింది చూసారా, తుక ఉడుకుతుంది. ఇంకా పాకం అనేది రావాలి మనకి, ఇంకో 5 నిమిషాలు ఉడకాలన్నమాట. ఓకేనండి, మనకు పాకం అయితే వచ్చేసింది. నేను మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను, నాకైతే తెలుసు అనమాట. నేనైతే ఓకేనండి, ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. ఇందా సరిగ్గా రాలేదన్నమాట, అందుకని ఇప్పుడు చూపిస్తున్నా. ఇదిగోండి, ఇలా ముద్ద వస్తే చాలు మనకి. ఇంక ఇప్పుడు ఇది దించేసుకోవచ్చు మనం. పాకం అయితే దించుకుంటున్నాను నేను. ఓకేనండి, ఇప్పుడైతే యాలకుల పొడి వేస్తున్నాను నేను. కొంచెం పందార యాలకుల పొడి 2 కలిపి మిక్సీ చేసుకున్నాను. పిండి అయితే చూసారు కదా, 8 కేజీల పిండి కదా. ఇప్పుడు ఇది కలుపుకుందాం మనం. చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, అక్క మీరు ఎంతో ఈజీగా తిప్పేస్తున్నారు అరిసెల పిండి అన్న, మాకైతే చేతన అవ్వట్లేదు నీ అంత ఈజీగా అని చాలా మంది అడుగుతున్నారు మనల్ని. ఇది టెక్నిక్ గా తిప్పుకుంటే కష్టం అనిపించదండి, ఈజీగానే ఉండిద్ది. కొంచెం టెక్నిక్ గా తిప్పుకుంటే చాలు. మనం దీంట్లో నెయ్యి ఇంకా కొబ్బరి అన్ని వేయాలండి, వేస్తాను. అసలుకి చాలా మంది ఫోన్లు ఎక్కువైనాయి ముందు. అరిసెలు అక్క మాకు అరిసెలు పర్ఫెక్ట్ గా రావట్లేదు అక్క, టిప్స్ చెప్పండి, ఫోన్ లో చెప్పండి, మేము వీడియో కాల్ చేస్తాం అక్క, పాకం చూపించండి మాకు అని అడుగుతున్నారు చాలా మంది. అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకేనండి, కొబ్బరి వేసుకుంటున్నాను నేను. ఎంత వేసుకుంటున్నావు అక్క కొబ్బరి నువ్వంటే ఒక 1/2 కేజీ వేసానండి. కొబ్బరి అంటే కొబ్బరిలో ఇది కొబ్బరి తురుము, పీసుగా ఉండే తురుము అనమాట. 1/2 కేజీ కొబ్బరి తురుము వేసాను. పిండి కూడా మొత్తం పట్టేసిద్ది మనకి, సరిపోయింది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా మనకి. ఇదిగోండి, కొంచెం లూజ్ ఉందిగా, ఈ లూజ్ కూడా ఈ కొబ్బరికి ఈ పిండికి మనకు పర్ఫెక్ట్ గా సరిపోద్ది. నేను చూపించిన పాకానికి, నేను చెప్పిన బెల్లానికి కరెక్ట్ గా సరిపోయిందండి. ఓకేనండి, పిండిలో అయితే నేను నెయ్యి వేసుకున్నాను.
తెచ్చుకొని వేసుకున్నాను. నెయ్యి వేస్తే చూపించలే అదిగోండి పైన కనిపిస్తుంది కదా, ఇదైతే నెయ్యి. మంచిగా కలర్ వచ్చే వరకు నేనే కాబెట్టుకుంటానండి నెయ్యిని అయితే. మంచి నెయ్యి, ఒరిజినల్ నెయ్యి అనమాట. కలర్ కూడా చాలా మంచిగా ఉండిద్ది, స్మెల్ కూడా అద్దరిపోయిద్ది మన నెయ్యి స్మెల్. నెయ్యి సాలేదండి, మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నా 1 వరకు మొత్తం ఇదిలిచ్చాడు డబ్బా. ఇంకో డబ్బాలో ఉంది, అది తెచ్చుకుంటాం చేతి కింద ముద్దలు వేయడానికి. ఇది పూర్తిగా చల్లారాలండి మనకి. 2 వరుసలు వేసాను నెయ్యి అయితే. నేను దగ్గరగా నెయ్యి ఎంత వేసా ఒక్క అని అడుగుతారేమో. 1/2 కేజీ పెచ్చి వేసానండి, 700 గ్రాముల దాకా వేసాను నెయ్యి ఇందులో. ఏమన్నా అయిద్దా అక్క ఇంత నెయ్యి వేస్తే అంటే ఏమవుదండి, వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట. ఇది ఎంత 8 కేజీల బియ్యానికి 700 గ్రాముల దాకా నెయ్యి వేసాను. ఇంకా మళ్ళీ ఒక 300 గ్రాముల నెయ్యి నా చేతి కింద పెట్టుకుంటాను. మొత్తం కేజీ నెయ్యి పెట్టిద్ది నాకు. 300 గ్రాములు పెచ్చే పట్టొచ్చు చేతి కింద ముద్దలకు, ఒక 1/2 కేజీ దాకా పట్టొచ్చు. కొంచెం అటో ఇటో, అంత పర్ఫెక్ట్ గా అయితే చెప్పట్లేదు నేను నెయ్యి విషయంలో. ఓకేనండి, అందరూ అడుగుతున్నారు కదా ఏం ఆయిల్ వాడుతున్నారు అక్క అని. దానికోసం 10 రూపాయలు వచ్చేది. ఇదైతే సన్ఫ్లవర్ ఆయిలేనండి నేను అయితే యూజ్ చేస్తుంది. పామ్ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదండి. మీ దగ్గర మంచిగా ఇవ్వాలి మీకు. పామ్ ఆయిల్ అయితే ఎవరి కాడైనా దొరుకుతాయి మీకు మంచిగా కావాలనే కదా హెల్త్ బెనిఫిట్ గా మంచిగా నేను మంచిగా చేసి ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇది కొయ్యాలండి. ఓకేనండి, డబ్బా అయితే కోస్తున్నా నేను. సన్ఫ్లవర్ ఆయిలేనండి, ఆయిల్ కూడా ఇదిగోండి చూడండి. ఇప్పుడైతే నేను తవ్వాలో పోసుకుంటున్నాను అరిసెలకి ఆయిల్. ఇదేంటంటే నెయ్యి అరిసెలు వస్తాయండి, చుట్టూరంతా నెయ్యి ఉంది. తవ్వాలో ఏమవ్వదు, నువ్వులతోటి నెయ్యి అరిసెలు వస్తాయి వేరే వాళ్ళకి నిన్న. ఓకేనా అండి? ఓకేనండి, అరిసెలు అయితే పిండి చల్లారింది, ఒక 2-3 గంటలు అవుతుంది మనం వేసి. ఇదిగోండి ఒక గిన్నెలో నెయ్యి తీసుకున్నాను. నూనె అనుకుంటారే, నెయ్యి మంచి స్మెల్ వస్తుంది నెయ్యి. ఇదిగోండి ఇట్లా నెయ్యి ఇంకా తడుపుకుంటూ ఇట్లా చేతులకి ఓ పళ్ళానికి నెయ్యి రాసేసుకున్నాను. పొయ్యి మీద కూడా ఆయిల్ కళాయి పెట్టేసా కదండి. ఇంక ఇప్పుడు ఆయిల్ కాకొచ్చేసరికి ముద్దలు మనకి ఎంత సైజ్ అరిసె, నేను వేసే అరిసె ఈ ముద్దలు వచ్చేసి కేజీకి 24 వస్తాయండి. ఈ అరిసెలు అయితే 24 అరిసెలు వస్తాయి కేజీకి. ఓకేనండి, ఆయిల్ అయితే కాకొస్తుంది మనకి. నువ్వులు పెట్టుకున్నాను, అరిసెల గంటలు అన్ని పెట్టుకున్నాను. ఇదిగోండి ముద్దలు కూడా పైన పెట్టేసుకున్నాను. ఇటువైపు అదిగోండి పిండి అయిపోయిన ముద్దలు అయిపోయినట్టు వేసుకోవాలి మనము. ఇప్పుడు కాకరాంగల్ని అరిసె అయితే చేసుకుందాము. ఫస్ట్ మనమైతే ఒక అరిసె దిష్టికి వేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు చూపించాను, ఇప్పుడే ఫస్ట్ టైం చూపిస్తున్నా మీకు దిష్టికి వేసే అరిసె కూడా. ఓకేనండి, దిష్టికి వేసిన అరిసె అయితే ఇదిగోండి తీసేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ నూనె చుట్టూరు మనకుండా పిండి చుట్టూరు మొత్తము తిప్పి ఇట్లా పొయ్యి. ఓకేనండి, ఇంకా ఫస్ట్ మనం ఒక ముద్ద తీసుకొని ఇదిగోండి అరిసె ఒత్తేసుకొని ఇదిగోండి 2 వైపులా నువ్వులు, మనకి 2 వైపులు కావాలంటే 2 వైపులు, ఒకవైపు కావాలంటే ఒకవైపు ఇట్లా అరిసెలు వచ్చేసుకుందాం మనం అయితే. ఇదిగోండి లేదంటే మనం చేత్తో కూడా ఒత్తుకోవచ్చు అండి. ఇది ఒక ట్రై తీసుకొని ఇట్లా ఇదిగోండి ఇది నేను చూపిస్తున్నా చూడండి. ఇట్లా చేత్తో అయినా ఒత్తేసుకోవచ్చు మనం అరిసెలు అనేవి. మన ఇష్టం, మన దగ్గర పూరీ ప్లేస్ లేకపోతే చేత్తో అయినా ఈజీగా ఒత్తేసుకునే విధంగా ఉంటాయండి. ఇదిగోండి ఒకవైపు కాలాక మళ్ళీ ఇంకోవైపు తిరగేసుకొని మంచి కలర్, ఇదిగోండి కలర్ చూసారా మనకి ఎంత మంచిగా వచ్చిందో. ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకు అరిసె అనేది. మనం సన్ఫ్లవర్ ఆయిల్లో వేస్తాం కాబట్టి అరిసె ఆయిల్ పీల్చి వదిలేసిద్ది అనమాట. మనకి అరిసె ఎక్కువ ఆయిల్ పీలిస్తేనే టేస్ట్ ఉండిద్ది. అరిసె ఆయిల్ పీల్చిన అరిసె ఆయిల్ అనేది వదిలేయాలి మనకి. ఇదిగో చూస్తున్నారు కదండి. ఓకేనండి, ఇంకన్నీ ఇలానే ఒత్తుకుంటూ ఉండాలండి మనం. ఒకదానమ్మట ఒకటి ఇట్లా తిరగేసుకుంటూ ఒకవైపు కాలిందా లేదా అని చెక్ చేసుకొని ఇదిగోండి ఇలాగా ఒత్తుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇంకొకళ్ళు ఉన్నారండి, వాళ్ళని వీడియోలో చూపించట్లేదు. ఒకళ్ళు ఒత్తుతున్నాము, ఒకళ్ళు వేస్తున్నాం అనమాట. బట్ వాళ్ళు వీడియోలో కనిపించట్లేదు, పక్కకి వెళ్ళారు. నేను కొంచెం వీడియో కోసం ఒత్తుకున్నాక తర్వాత వాళ్ళు వస్తారనమాట ఇక్కడికి. ఒక్కదాన్ని కాదులేండి. ఇదిగోండి ఇలాగా నేను ఇట్లా వేస్తున్నా కదా, అవతల ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి ఒత్తేసిద్ది అరిసెలు మనకి. ఇదిగోండి నేను ఒక్కదాన్నైనా ఒత్తగలుగుతాను. కొంచెం బల్క్ ఆర్డర్ ఉంది, అరిసెలు ఉన్నాయి, మళ్ళీ చెక్కల ఆర్డర్ ఉన్నాయి కాబట్టి ఇంకొకరు కూడా ఉన్నారనమాట.
మీరు చేతితో అయినా ఒత్తుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి దగ్గర చూపించమ్మా. ఇదిగోండి అరిసెలు అనేవి ఇట్లా ఇదిగో ఈ కాలినాక ఇట్లా తీసి ఒకటి ఒత్తేసుకొని ఇదిగోండి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా, కలర్ కూడా మనకు మంచిగా, అసలుకి ఎక్కడ అరిసె అనేది మనకి బెజ్జం కానీ వంకర పోవటం కానీ జరగదు. మన అరిసెలు చాలా పర్ఫెక్ట్ గా మంచిగా కలర్ కూడా నీట్ గా, అరిసె కూడా చాలా క్లాసీగా ఉండిద్ది మన అరిసె వచ్చేసి. చూస్తున్నారు కదా. ఓకే అండి, ఓకేనండి. చాలా వరకు ఒక 5 కేజీలు 6 కేజీల వరకు వచ్చేసాను అరిసెలు. అవ్వండి ట్రైలో కొంచెం అటు చూపించండి. అవ్వయిగోండి ట్రైలో అరిసెలు అవిగోండి 6 కేజీల దాకా వచ్చేసాను. ఇంకా ఉంది పిండి, అదిగో కళాయిల పిండి కూడా చూపించండి. అదిగో ఇంకా ఒత్తుతున్నాను, ఇంకా ఇట్లా అయినట్టు ఒత్తుకుంటున్నాను అనమాట. ఇదిగోండి అయినట్టు ఇట్లా ఒత్తుకుంటూ ఉన్నాను. ఒక ముద్ద కొంచెం చేతికి నెయ్యి కానీ నూనె కానీ తడుపుకుంటూ ఇట్లా వేసుకుంటూ ఉంటామే. మనకి కేజీకి 24 వస్తాయండి. నేను వస్తే ఈ సైజు అయితే, మీకు కావాలంటే కొంచెం పెద్దవి ఎత్తుకోండి ఇంట్లోకైనా, లేదంటే ఈ సైజు సరిపోతాయి. ఇది మోయనమైన సైజు అనమాట. ఇది అట్లా పెద్దవి కాదు, అలానే చిన్నవి కాదు, కరెక్ట్ సైజు అనమాట ఈ సైజు వచ్చేసి. ఇవ్వండి కలర్ కూడా మనకి మంచిగా ఇదిగోండి. నేను ఒకేసారి 2 3 వేసైనా ఒత్తుకుంటాను. నా చేతనైద్ది తీసుకోవటం. మీ చేత కాని వాళ్ళు ఒక్కొక్కటి వచ్చేసుకోండి. ఇదిగో ముద్దకి ఇట్లా నువ్వులు అద్దుకోవటం, లైట్ గా ఒత్తుకోవటం, ప్రెస్ చేసుకోవటం, తీసి ఆయిల్ వేసేసుకోవటం. ఎంతో ఈజీ. అరిసెలు చేసుకోవటం చాలా ఈజీ. మనకి పగలటం కానీ వంకరలు రావటం కానీ లేకుండా ఉండాలంటే మంచిగా పాకం కరెక్ట్ గా తీసుకుంటే పగలటం కానీ వంకరలు లేకుండా కానీ అరిసె మనకి పర్ఫెక్ట్ గా గుండ్రంగా కూడా కలర్ కూడా మంచిగా ఉండిద్ది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా కాల్చుకొని ఇట్లా వచ్చేసుకుంటే మనకి చాలా చాలా బాగుండిద్ది అనమాట. చూసారా అరిసె అనేది ఎంత మంచిగా వచ్చిందో. అయిపోయిందండి మనకైతే అరిసెలు. ఓకేనండి అరిసెలు అయితే మనకు అయిపోయినాయి. మొత్తం నొక్కేసాను అనమాట. మొత్తం ఎన్ని అరిసెలు వచ్చినాయంటే 14 కేజీల అరిసెలు వచ్చినాయండి మొత్తం. ఇట్లా మా దగ్గరికి ఇదిగో చూడండి అరిసెలు మనకి ఎంత పర్ఫెక్ట్ గా కలర్ కానీ అసలుకి స్ట్రెచ్చర్ కానీ రౌండ్ అప్ కానీ అరిసెలు ఎంత నీట్ గా ఎంత బాగా వచ్చినాయి. ఇదిగోండి రండి ఇట్లా చూపించమ్మా. చూసావా చాలా 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 బాగా వచ్చినాయి అరిసెలు మనకైతే. ఇదిగోండి చూసారు కదా చాలా మంచిగా వచ్చినాయి అరిసెలు అయితే మనకి. ప్లీజ్ మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నంబర్ ఇస్తాను, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.